మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము జనవరి నెల 2026 సంవత్సర గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కన్యా రాశి వారికి జనవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు, రవి, కుజ, బుధ 4 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. నెల మధ్యలో వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత, వాటి నియమిత కాలం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మకర సంక్రమణం చెంది మకర రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే భిన్న భిన్న తారీఖుల్లో అవి చెప్పుకున్నాము. అయితే 4, 5 ఇవే 4 గ్రహాలు 5వ స్థానంలో కూడా సంచారం చేస్తాయి. మకర సంక్రమణం తర్వాత అక్కడ 4వ స్థానంలో ఏ ఫలితాలు ఉంటాయి, 5వ స్థానంలో వచ్చినప్పుడు ఏ ఫలితాలు ఉంటాయి. 4వ స్థానంలోనూ 5వ స్థానంలో ఎప్పుడు ఒకే రకమైన ఫలితాలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితాలు ఏవో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ శుక్రుడిని ప్రథమంగా తీసుకుందాము. శుక్రుడిని తీసుకున్నట్టయితే శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానంలోను, అలాగే తదుపరి పంచమ స్థానంలో మిగతా నెలంతా కూడా 13వ తారీఖు నుంచి నెలంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ శుక్రుడు 12వ తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంటాడు. విద్య విషయంలోను, గృహ విషయంలోను, వాహనం విషయంలోను, వీటన్నిటిలోనూ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాల్ని మొదట 12 రోజులు ఇస్తున్నాడు. రెండో 12 తర్వాత నుంచి 13 నుంచి నెలాఖరు వరకు 5వ స్థానంలో సంచారం చేసినప్పుడు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోను, చదువు విషయంలోను, వారి అభివృద్ధి విషయంలోనూ చాలా సహాయ సహకారాలు అందిస్తాడు ఇదే శుక్ర భగవానుడు. ఇక రవిని తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 14 రోజుల పాటు సంచారం చేసి తదుపరి మకర సంక్రమణ రోజున 5వ స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తున్నారు. ఈ రవి ఈ 4వ స్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, అలాగే గృహాలు, వాహనాలు అమ్ముకునే వారికి, ఇటువంటి వారికి ప్రతికూలంగా ఉంటాడు. 5వ స్థానంలోకి వెళ్ళాక పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తున్నాడు. అంటే నెలలో 2 స్థానాల్లోనూ కూడా సుఫలితాలు ఇవ్వటం లేదు. మీరు ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి శుక్రుడు మాత్రం 4లోను 5లోను కూడా 2 చోట్ల సుఫలితాలు ఇస్తున్నాడు. రవి 2 చోట్ల సుఫలితాలు ఇవ్వటం లేదు. అలాగే కుజుడు కూడా 15వ తారీఖు వరకు ఇక్కడ ధనస్సులో ఉండి తదుపరి మకరంలోకి వెళ్తున్నాడు నెలాఖరు వరకు. ఈ 2 స్థానాల్లోనూ కూడా రవిలాగానే ఆయన కూడా ఆరోగ్య విషయంలోను 4వ స్థానంలో కాబట్టి ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఈ బ్రోకర్స్కి, వీళ్ళెవ్వరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలడు. తదుపరి 5వ స్థానంలో ప్రవేశించి అంటే 16వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మన సంతానం విషయంలో, విద్య విషయంలో గాయాలు తగలటము, ఈ చదువులు వెనకబడటము, చెడు స్నేహాలు, ఇట్లాంటి వాటిల్లో కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు కుజుడు. రవి, కుజుడు ఇద్దరు అదే ఫలితాలు చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుడు ఒకడు ఉన్నాడు. ఈ బుధుడు 17వ తారీఖు వరకు 4వ స్థానంలో ఉన్నాడు. ఈ బుధుడు కొంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, మనం చెప్పుకున్నట్టు వాహనాలు అమ్ముకునే వాళ్ళని కొంతవరకు ఈయన కాపాడుతూ ఉంటాడు. అలాగే శుక్రుడు 2 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల్లో 2 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది, 2 గ్రహాల ప్రతికూలత ఉన్నది. కాబట్టి సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి 5వ స్థానంలో ప్రవేశించి 18వ తారీఖు నుంచి ఆయన 5వ స్థానంలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడ బుధుడు మాత్రం పిల్లల విషయంలో, సంతానం విషయంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. చదువు విషయంలో ఇబ్బంది, తెలివితేటలు ప్రదర్శించకపోవటం, లేకపోతే తెలివితేటలు ప్రదర్శించలేకపోవటం, చెడు స్నేహాలు, చదువు విషయంలో నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా మనకి 5వ స్థానంలో బుధుడు చూపించేటువంటి ఫలితాలు. ఇకపోతే 6వ స్థానంలో రాహుగ్రహ సంచారం పూర్తిగా మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో ఇస్తాడు. అంటే ఆరోగ్యం బాగుంటుంది. మనం ఎవరికైనా అప్పులు
బాకీ ఉండి ఉంటే తీర్చేయగలుగుతాము. అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పులు పుడతాయి. అంచేత మొత్తం మీద డబ్బులకైతే లోటు ఉండదు. ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది. కాబట్టి రాహు పూర్తిగా నెలకి నెల కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇక మనకిక్కడ కాకపోతే 7వ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది. ఇది భాగస్వామ్యుల మధ్యన, భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటుంది. ఈ కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే దశమ స్థానంలో గురు సంచారం. దశమ స్థానంలో గురు సంచారం ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగజేస్తూ ఉంటాడు. అది వృత్తి, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఉద్యోగస్తుల విషయంలో కొంత ఇబ్బందులు కలగజేసే గోచార రీత్యా ఇది 4 రోజుల పాటు అంతే. వ్యక్తిగత జాతకంలో బాగుంటే దీని ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అంచేత గురువు ఉద్యోగ విషయంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. ఇకపోతే కేతువు ఏ స్థానంలో సంచారం. ఈ స్థానంలో కేతు సంచారం వల్ల ధన వ్యయము, ధన నష్టము, అలాగే కొంతమందికి కారాగార శిక్షలు, కలత్ర నష్టము, ఇట్లాంటివన్నీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కాకపోతే విదేశీయానానికి మాత్రం కొంత సహకరిస్తూ ఉంటాడు. అంత తప్పితే ఈ కేతువు అంతకంటే ఉపయోగం అయితే ఏమీ లేదండి కన్యారాశి వారికి. మొత్తంగా చెప్పుకోవలసి వస్తే ఇక్కడ ఈ ఈ కన్యారాశి వారికి శుక్రుడు పూర్తిగా 4వ స్థానంలోనూ 5వ స్థానంలో యోగిస్తూ ఉన్నాడు. అలాగే రాహు పూర్తిగా యోగిస్తూ ఉన్నారు. ఇక బుధుడు 4, 5 4వ స్థానంలో సగం రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే రవి కూడా 15 రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తమా ఈ 2 గ్రహాలు అయితే పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నాయండి. కాబట్టి మిగతా గ్రహాలను ప్రతికూలంగానే ఉన్నాయి. మీరు అందుచేత ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నవగ్రహ స్తోత్రం చదువుకోండి. ఈ మిగతా గ్రహాలు, పెద్ద గ్రహాలు కొంచెం శని కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్టుగా అనిపిస్తోంది. కేతువు, గురువు కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి వీరికి వీలైతే దానం ఇచ్చుకోండి. ఎందుకంటే వీరు ఇంకా చాలా కాలం ఉంటారు. శని ఇంకా ఇంచుమించుగా అక్కడ 2 సంవత్సరాల పాటు ఉంటారు. ఆ 2 సంవత్సరాలు బాధలు పెడుతూ ఉంటాడు. గురువు గారు ఇంక ఇంచుమించుగా ఇంకో నెల రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారులేండి. అంటే కర్కాటకంలో ప్రవేశిస్తారు అనుకోండి. కాబట్టి గురువుకి అంత అక్కర్లేకపోయినా కేతువు మరి ఏ స్థానంలో ఉన్నారు. ఈ ఇంచుమించుగా ఇక్కడ కూడా సంవత్సరంలో 2 నెలలు అయింది. మిగతా సంవత్సరం 3 నెలల పాటు ఇంకా ఇక్కడ ఉంటారు కాబట్టి ఆయనకు కూడా మనం ఉలవలు దానం ఇచ్చుకోవటమో లేకపోతే జపం చేయించుకోవటం అనేటివి ఒక సూచన. అలాగే రవి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నట్టయితే రథసప్తమి వస్తోందండి 25వ తారీఖు. సూర్య భగవాన్ పూజ చేసుకోండి. సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరము, లేకపోతే సూర్యునికి సంబంధించి ఈ ఏదో ఒక మంత్రాలు చదువుకోవటం, పూజ చేసుకోవటం అనేది సూచన. అలాగే 31వ తారీఖున ఈ శని వలన బాధపడేటటువంటి వారికి శని త్రయోదశి వస్తుంది. వారు తైలాభిషేకం చేయించుకున్నట్టయితే లేదా నువ్వులు దానం ఇచ్చుకున్నట్టయితే ఆ ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. అన్నీ మొత్తం అంతా కూడా మనకి శుభం జరగాలని కోరుకుంటూ శుభం. పైన ఇక్కడే ఉంటారు. ఆయన ఆ రాశిలో ఉండవలసినటువంటి సమయం సంవత్సరం మీద 6 నెలలు కొంతకాలం గడిచింది కాబట్టి మిగతా అంతా కాలం ఉంటారు. కానీ మనం నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రాహువుని ఈ జనవరి నెలాఖరు వరకు చెప్పుకుందాము. పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఏకాదశి స్థానంలో ఇవ్వబోతున్నారు. అంతా ధనానికి లోటు రానివ్వరు. ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో కానీ కొత్తగా వ్యాపారం ఏదైనా మొదలుపెట్టిన వాటిలో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ విధమైనటువంటి ఇంట్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. ఈ విధంగా రాహు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాల్ని మేషరాశి వారికి ఇవ్వబోతున్నారు. ఇకపోతే శని భగవానుడు ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇది ఏలినాటి శని. ఏలినాటి శని 3 రాశుల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ వ్యయ స్థానం అయినటువంటి 12వ స్థానంలో జరుగుతోంది కాబట్టి ఇక్కడ మనకి ధన వ్యయం, ధన నష్టం, ధన వ్యయం వేరుగా ఉంటుంది. ధన నష్టం అనేది నష్టపోవటం.
ధనం ఏమంటే ఖర్చు పెట్టుకుని మనం ఏదో ఎంజాయ్ చేస్తాం, అది వేరే. ధనం వ్యయం అంటే వేరు, ధన నష్టం అంటే వేరు. ధన నష్టం అంటే ఎవరో పర్సు కొట్టేశారు, లేకపోతే మనం పర్సు పోగొట్టుకున్నాము, లేకపోతే ఎవరో మాయమాటలు చెప్పి మనకి దగ్గర ఓ 50,000 ఈ 50,00,000 కాజేశాడు. ఇవన్నీ ధన నష్టం కిందకు వస్తాయి. అలాగే ఈ 12వ స్థానం అనేది చాలా కొంచెం భయంకరమైనటువంటి స్థానం, దుష్ట స్థానంగా చెప్పుకోవాలి. దీంట్లో కొంతమందికి, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశిగతమైనటువంటి ఫలితాలు కాబట్టి, ఈ రాశిగతం అంటే ప్రపంచ జనాభాని మీరు తీసుకుంటే 830 కోట్లని 12 పెట్టి భాగిస్తే సుమారుగా ఒక్కొక్క రాశికి 70 కోట్ల మంది వస్తారండి. అంచేత చాలా ఇన్ని కోట్ల జనాభాకి ఒకటే జరుగుతుందా? జరగదు. ఇందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ పాపాత్ములు ఉంటారు. అట్లా పాపం చేసేటటువంటి పాప పనులు, క్రూరమైన పనులు, క్రిమినల్స్, వీళ్ళందరూ కూడా చాలా మంది ఉంటారు. అటువంటి వారికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఏమీ జరగకపోయినప్పటికీ కూడా భార్య నష్టం, అంటే భార్య చనిపోవటం, లేకపోతే బతికున్నా కూడా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఏ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల కలుగుతోంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఏ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తోంది, ఏ గ్రహం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తోందని మనం చెప్పుకున్నాం కాబట్టి, ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారికి చెప్పుకోవాలంటే శుక్రుడు పూర్తిగా నెలంతా కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇక్కడ రవిని కనుక తీసుకున్నట్టయితే పాక్షికంగా 15 రోజులు మాత్రం మనకి చాలా చక్కటి ఫలితాలు దశమ స్థానంలో, అంటే మకరంలో సంచరించే కాలంలో మీకు చాలా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. ఉద్యోగపరమైన, వృత్తిపరమైన, ఆరోగ్యపరమైన విషయాలన్నింటిలో కూడా మనకు సహకరిస్తాడు. ఇకపోతే బుధుడు కూడా ఒక 13 రోజుల పాటు సహకరిస్తున్నారు. రాహువు పూర్తిగా నెలంతా కూడా, అంటే ఇక్కడ శుక్రుడు పూర్తిగా రాహు అనుకూలిస్తూ ఉన్నారు. 2 గ్రహాలు పూర్తిగాను, 2 గ్రహాలు పాక్షికంగాను అనుకూలిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి. కాబట్టి మీరు రోజు మనం చెప్పుకుంటున్నాం, 2.5 సంవత్సరాలుగా ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. మీకు ఈసరికి రాని వాళ్ళు ఎవరు ఉండరు. నా ఛానల్ చూస్తున్నటువంటి ఎవరికి కానీ నవగ్రహ శ్లోకాలు రావు అనేటువంటి మాట ఉండదని నా అభిప్రాయం. ఒకవేళ అంచేత మీరందరూ అవన్నీ వచ్చేస్తే మనకి 2 నిమిషాల పని. అదే కాకుండా ఈ శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, అట్లా అష్టమ శని ఉన్న వాళ్ళు, ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వారందరికీ కూడా ఇప్పుడు రాబోయేటటువంటి 31వ తారీఖు 1వ జనవరి నెల 2026 సంవత్సరంలో శని త్రయోదశి వస్తుంది. ఆ శని త్రయోదశి రోజున ఆయనకి తైలాభిషేకం చేయటం కానీ, లేదా నువ్వులు వేసి పూజ చేసుకోవటం కానీ, నవగ్రహ పూజ, అట్లాగే లేదా ఒక బ్రాహ్మడికి నువ్వులు దానం ఇచ్చుకోవటం, ఇటువంటివన్నీ కూడా చాలా మీకు సూచన. అది కనుక చేసినట్టయితే శని ప్రభావం నుంచి చాలా సులభంగా బయటపడగలుగుతారు. అట్లాగే మిగతా గ్రహాలు, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా నిత్యం మనం చెప్పుకుంటున్నటువంటి ఈ నవగ్రహ మంత్రాలు సరిపోతాయి. ఇంకా ఎక్కువగా మీకు బాధ అనిపిస్తోంది రాహుకేతువులతోటి అనిపిస్తే మీకు, లేదా గురువుతో అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే శనగలు, గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు, రాహువుకి మినుములు 1 కేజీ పావు తీసుకుని అందరికి ఒక బ్రాహ్మడికి దానం చేయండి. ఈ దోషాలన్నీ పోతాయి. ఈ నెలంతా కూడా మీకు సర్వశుభాలు చేకూరుతాయి. శుభం.